హలో మావా, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మూవీ సైక్స్. ఈ రోజు నేను ఒక సినిమా చూసా. సినిమా పేరు వచ్చేసి పరదా. సో ఈ మూవీలో చాలా యాంటిసిపేటెడ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఏంటి అని అంటే అనుపమ పరమేశ్వరన్ గారు, దర్శన గారు అందరికీ తెలుసు, మన హృదయ మూవీ చూసిన అందరికీ ఐడియా ఉండే ఉంటది. ఇన్ అదర్ సైడ్ ప్రవీణ్ కందర్గుల. యాక్చువల్లీ ఈ నేమ్ చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు అని అంటే హీఈస్ నాట్ ఏ వెల్ నోన్ డైరెక్టర్. సినిమా బండి అనే మూవీతో అప్పట్లో ఒకసారి ఓటీటీలో ఇచ్చేసి చాలా మంచి హిట్ కొట్టి, ఆ తర్వాత శుభం మూవీతో చాలా మంచి హిట్ కొట్టాడు రీసెంట్లీ. ఆ తర్వాత వచ్చిన మూవీయే పరదా. సో ఈ మూవీ ప్లాట్ ఏంటి అని అంటే, ఒక ఊరు పడర్తి అనే ఊర్లో ఒక కర్సు ఉంటది. ఏంటి అని అంటే ఆ కర్సు వల్ల ఆ ఊర్లో ఉన్న లైక్ హూ ఆర్ పెద్దవాళ్ళు అయినా సరే, ఒక ఏజ్ వచ్చిన పర్సన్స్ అందరూ పరదా కప్పుకునే ఉండాలన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఆ పరదా లోపల ఉన్న ముఖాన్ని చూడొద్దు. ఒకవేళ చూస్తే వాళ్ళకి ఏదో శాపం తగులుతుంది అన్నట్టు ఉంటది. సో అన్ఎక్స్పెక్టెడ్లీ అనుపమ పరమేశ్వరన్ గారి ఫేస్ అనేది బయట రివీల్ అవుతుంది అన్నమాట. సో తను చేయని తప్పుని ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడి దాకా వెళ్తుంది అండ్ ఆ జర్నీలో ఏం జరిగింది అనేది మనకి కంప్లీట్ ప్లాట్. ఒకవేళ నేను స్పాయిలర్స్ చెప్పినా అన్నట్టు అనిపిస్తే, ఎందుకంటే స్టోరీ ఇదే, మీకు ట్రైలర్ లో చూసినా ఏం చూసినా కూడా స్టోరీ ఇదే ఉంటది. అండ్ హౌ వాజ్ ఎ జర్నీ అండ్ వాట్ షీ హాస్ గాన్ త్రూ అనేది మనకి కంప్లీట్ మూవీ. సో మూవీ చూసాక నాకెలా అనిపించిందో చెప్పాలంటే, అమ్మాయిలు ఎవరైతే చూస్తున్నారో దే విల్ ఫీల్ ఎట్ సమ్ పాయింట్ తప్పకుండా ఏదో ఒక సీన్ లో ప్రతి ఒక్క అమ్మాయి కనెక్ట్ అవుతుంది మూవీలో. ఎందుకంటే కొన్ని డైలాగ్స్ అలా ఉన్నాయి అండ్ ఎవ్రీ వన్ క్యాన్ రిలేట్ టు ద మూవీ. పక్షి రిలేటెడ్ ఒక సీక్వెన్స్ ఉంటది, రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తూ ఉంటారు అండ్ ఆ సీన్ కూడా చాలా బాగుంటది. అంటే ఈ మూవీ తురుమని నేను చెప్పను కానీ, అనుపమ గారికి ఒక కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ పడింది అని చెప్తా ఈ మూవీలో. అండ్ కో యాక్టర్ గా మన దర్శన గారు అండ్ మన సంగీత గారు చాలా బాగా చేశారు. లైక్ సంగీత గారిని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ లో చాలా ఇయర్స్ తర్వాత మనం ఈ మూవీలో చూస్తాం. అండ్ దర్శన గారి తెలుగు డెబ్యూట్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంది. లైక్ బోర్ కొట్టకుండా ఒక ఫ్లో లో వెళ్ళిపోతూ ఉంటది అన్నమాట. అండ్ మ్యూజిక్ బై గోపి సుందర్ గారు చాలా బాగా ఇచ్చారు. అండ్ మనకి ఫైనల్ గా మూవీ మొత్తం ఓవరాల్ గా నాకెలా అనిపించింది అంటే, ఇట్ వాస్ ఏ ఓకే మూవీ అని చెప్తా. నాట్ సో గ్రేట్, ఎందుకంటే థియేటర్స్ ఫుల్ అవ్వట్లేవు, అది ఎందుకో నాకు తెలియదు, కానీ మూవీ అయితే బాగుంటది. ఇన్ కేస్ మీ దగ్గరలో గనక ఈ మూవీ ఉంటే మాత్రం మీరు తప్పకుండా వెళ్ళి చూడండి. అమ్మాయిలు చూస్తున్నట్టయితే చూడండి, ఎందుకంటే ప్రతి సినిమా నెల రోజులు అవ్వక ముందే ఓటీటీకి వస్తుంది కదా అని చెప్పేసి మీరు ఓటీటీకి వచ్చేదాకా వెయిట్ చేస్తే మాత్రం, అంటే చేస్తే చేయొచ్చు, తప్పేం లేదు, బట్ థియేటర్లో చూస్తే కొంచెం బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే రీసెంట్లీ ఏ ఫిలిమ్స్ లేవు ఇప్పుడు. సో ఇఫ్ యు ఆర్ ఫ్రీ యూ కెన్ గో టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ బ్యూటిఫుల్ మూవీ. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ రావడం అనేది చాలా తక్కువ మన సైడ్. రీసెంట్లీ 8 వసంతాలు అని కంప్లీట్లీ ఉమెన్ సెంట్రిక్ మూవీ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ మూవీ వచ్చింది. అండ్ ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోగా మన రాగ్ మయూర్ గారు చాలా బాగా చేశారు. తనకున్న స్క్రీన్ స్పేస్ లో బాగానే ఇచ్చాడన్నమాట. మన శివర్పల్లి వెబ్ సిరీస్ నుంచి తను చాలా బాగా కనిపిస్తున్నాడు బయటికి. అండ్ హోపింగ్ హీ హాస్ మెనీ గ్రేట్ రోల్స్ ఇన్ ఫార్వర్డ్. చాలా బాగా చేశాడు ఉన్నంత స్పేస్ వరకు. మిగతా కో యాక్టర్స్ కూడా అందరూ, మన బలగంలో తాత తను ఉన్నాడు అండ్ మన రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు అండ్ ఇంకా ఉన్న క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్లీ ఒక స్పెషల్ క్యారెక్టర్ గురించి చెప్పాలి అని అంటే, గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు ఉన్నారు ఈ మూవీలో. అండ్ హీఈస్ ద మెయిన్ కీ అన్నమాట. మొత్తం పెంట పెట్టింది ఈ పర్సనే. సో లాస్ట్ లో వచ్చి సాల్వ్ చేస్తాడు, అది వేరే విషయం. బట్ ఎవ్రీథింగ్ నాకు మూవీ నచ్చింది. నాకు నచ్చలే అని చెప్పట్లేదు, ఎందుకంటే నాకు నచ్చలే అని చెప్పడం రాదు. కొన్ని దరిద్రమైన సినిమాలు మాత్రమే బాగాలేకపోతే బాగాలేదని చెప్తా, అది వేరే విషయం. సినిమా ఇట్ వాస్ గుడ్, చాలా బాగా రాసుకున్నారు, చాలా బాగా తీశారు. అనుపమ గారు అయితే, అంటే ఆఫ్టర్ వాచింగ్ ద కంప్లీట్ మూవీ, అనుపమ గారి ప్లేస్ లో ఇంకా వేరే వాళ్ళని నేను థింక్ చేయలేకపోతున్నా. లైక్ ఇంకా వేరే వాళ్ళు చేసుంటే, ఎవరు చేసుంటే బాగుంటారు అన్న థాట్ నాకు రావట్లేదు. షీ జస్ట్ లీవ్డ్ ఇన్ దట్ రోల్. అంతే, చూసే చూడండి, వీలైతే తప్పకుండా చూడండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్క్రిప్ట్ వీడియోలు కూడా రాద్దాం, రికార్డ్ చేద్దాం అని అనుకుంటున్నాం, కానీ కొన్ని పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల కొన్ని రికార్డ్ చేయడానికి కుదరట్లేదు. అన్ని బాగుండాలి, అందరూ బాగుండాలి, అన్ని సెట్ అవ్వాలి, వస్తాయి, అన్నీ వస్తాయి. స్క్రిప్ట్లు ఉన్నాయి, 4-5 స్క్రిప్ట్లు ఉన్నాయి, ఇంకా రికార్డ్ చేయట్లేదు అంతే. అది బద్ధకం, వద్దులే, అది ఏ బద్ధకం అంటారు బాగోదు కానీ. ఓకే, థ్యాంక్ యూ అండ్ విల్ సీ అనదర్ వీడియో మా. బాయ్, సరేనా.